సమావేశంలో ముఖ్యంగా మనకి గత ఒక సంవత్సరంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నింది, కొత్త పాలసీ తీసుకువచ్చిన తర్వాత ఏ విధంగా మన డిపార్ట్మెంట్ పర్ఫార్మెన్స్, రెవెన్యూ జనరేషన్ కానీ, క్వాలిటీ కంట్రోల్, పబ్లిక్ హెల్త్, క్రైమ్ కంట్రోల్, ఇవన్నీ అంశాలు ఏ విధంగా పర్ఫార్మెన్స్ అయింది అని రివ్యూ చేయడం జరుగుతుంది. దీనికి గౌరవ్ మంత్రి కొల్లు రవీంద్ర సార్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్యంగా మన డిపార్ట్మెంట్కి వస్తున్న 6 months to 1 yearలో ఏమేం ప్రయారిటీస్ ఉంటాయి, వీటన్నిటి మీద ఇక్కడ సుదీర్ఘ చర్చ చేయడం జరుగుతుంది. ఫీల్డ్ స్థాయి అధికారులకి ఏమైనా సమస్యలు ఉన్నా వీటి మీద కూడా ఇక్కడ డీటెయిల్గా చర్చ చేసి గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకువస్తాము. అక్కడ నుంచి మళ్ళీ గవర్నమెంట్ నుంచి ఏమైనా డిసిజన్స్ మనకి పెండింగ్ ఉన్నా, కొన్ని రూల్స్ అమెండ్మెంట్స్ కావాలి అండ్ ఏమైనా సమస్యలు ఉన్నా అవి కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా క్రైమ్ కంట్రోల్ మన డిపార్ట్మెంట్కి ఒక చాలా ఇంపార్టెంట్ ప్రయారిటీ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా క్రైమ్ కంట్రోల్, దీనిలో ఐడి లిక్కర్ని కంట్రోల్ చేసుకోవడానికి నవోదయం 2.0 ప్రోగ్రామ్ నడుస్తూ ఉంది. ఏప్రిల్ మంత్లో కొన్ని జిల్లాల్ని ఐడి నుంచి ఫ్రీ డిక్లేర్ చేయడం ఇప్పుడు జరుగుతుంది. సరే, ఇప్పుడు నవోదయం 2.0 ప్రోగ్రామ్ కూడా నడుస్తుంది. ఏప్రిల్ మంత్లో కొన్ని జిల్లాలని ఐడి లిక్కర్ నుంచి ఫ్రీ డిక్లేర్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత పబ్లిక్ డ్రింకింగ్ కానీ, బెల్ట్ షాప్స్, ఎంఆర్పీ వైలేషన్స్, కస్టమర్ రిలేటెడ్ ఇష్యూస్ మీద డిపార్ట్మెంట్ ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఫీల్డ్ స్థాయిలో ఏ విధంగా సూపర్విజన్ ఉండాలి, ఏ విధంగా పర్యవేక్షణ ఉండాలి, దీని మీద కూడా కొన్ని కీలకమైన ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. So we are continuing with the meeting and I hope that Excise Department will be able to serve the public of Andhra Pradesh in an efficient manner. Thank you. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులతో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నటువంటి డీసీలు, ఈఎస్లు, ఏసీలు, అట్లాగే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అధికారులందరితో గౌరవ కమిషనర్ గారు, అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గారు ఈరోజు డిపార్ట్మెంట్ యొక్క స్థితిగతులు, ముందుకు వెళ్ళాల్సినటువంటి విధానాల మీద తిరుపతిలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని చాలా డీటెయిల్డ్గా వాళ్ళతో రివ్యూ చేయడం జరుగుతుంది. ప్రధానంగా మనం గతంలో చూసుకున్నట్టయితే 2014-19లో ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో మద్యం విధానాన్ని చాలా స్పష్టంగా, ఎక్కడా కూడా ప్రజలకి అసౌకర్యం కల్పించకుండా, ఎన్ఫోర్స్మెంట్ కూడా మరి ఆ రోజున నిర్వహిస్తూ, ఇలిసిట్ లిక్కర్ అనేది లేకుండా, నాటుసార్ అనేది లేకుండా, ప్రజల ఆరోగ్యాన్ని, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆదాయానికి ఒక మంచి పాలసీతో నిర్వహించడం జరిగింది. ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ఒక క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి మిగతా రాష్ట్రాలు, ఒక 6 రాష్ట్రాలు, 7 రాష్ట్రాల్లో మొత్తం కూడా టీంలను పంపించి అక్కడి నుంచి రిపోర్ట్స్ తెప్పించుకొని మొత్తం కూడా జాగ్రత్తగా మనం ఈ విధానాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చేసుకుని కొత్త పాలసీ తీసుకొచ్చాం. షాప్స్ అన్నీ కూడా ఆక్షన్ పెట్టి, ఏదైతే డ్రా సిస్టంలో షాప్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దానివల్ల షాపుకి, ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది, ప్రజలకి సంపూర్ణమైనటువంటి అన్ని రకాలైనటువంటి బ్రాండ్స్ అందుబాటులో తీసుకొచ్చాం, క్వాలిటీది లిక్కర్ తీసుకురాగలిగాం. ఇవాళ 99 రూపాయలకి అతి తక్కువ ధరకే క్వాలిటీ లిక్కర్ ఇవాళ అందిస్తూ మరి ప్రజలకి ఆరోగ్యాన్ని, ప్రభుత్వానికి ఆదాయాన్ని కూడా ఎక్కడ లీకేజ్ లేకుండా చేస్తున్నాం. ఈరోజు మరి అన్ని బ్రాండ్స్, మల్టీనేషనల్ కంపెనీ బ్రాండ్స్ అన్నీ వచ్చినాయి. దాదాపు దగ్గర 300 బ్రాండ్స్ ఇవాళ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి, షాప్స్లో అవైలబిలిటీ తీసుకొచ్చాం. పక్క రాష్ట్రాలతో ఈక్వల్గా రేట్లు కూడా దగ్గర ఈక్వల్గా తీసుకొచ్చాం. కొన్ని అయితే వాటికన్నా కూడా తక్కువే తీసుకొచ్చాం. దానివల్ల పక్క రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ మొత్తం కూడా ఆగింది. దానివల్ల బోర్డర్ డిస్ట్రిక్ట్స్లో 30 to 40% అక్కడ సేల్స్ పెరిగినాయి.
గతంలో ఇదంతా కూడా పక్క రాష్ట్రాలకు పోయేది. గతంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు బెల్ట్ షాపులు పెట్టుకుని దాంట్లో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్ముకుని జేబులు నింపుకున్నట్టు పరిస్థితి ఉంది. అవన్నీ కూడా ఆ లీకులన్నీ కూడా కట్ చేయటం వల్ల, అలాగే డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా సబ్ని రద్దు చేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో తీసుకురావడం వల్ల అటు ఎన్ఫోర్స్మెంట్ వింగ్ కూడా చాలా పకడ్బందీగా వర్క్ చేస్తూ ఉన్నారు. మరి దీన్ని ఇప్పుడు నవోదయం ప్రోగ్రాం కూడా తీసుకున్నాం, నవోదయం 2.0. ఇవాళ అందుకని మొత్తం గంజాయి మీద మరి గౌరవ నారా లోకేష్ గారు, హోమ్ మినిస్టర్ గారు ఒక సబ్ కమిటీగా మేమందరం ఉండి ఈగల్ టీమ్స్ని ఏర్పాటు చేసుకుని ఈగల్ టీమ్స్ ద్వారా మొత్తం ఈ గంజాయిని రాష్ట్రం నుంచి తరిమేయడానికి అన్ని విధాలు కూడా మేము కృషి చేయడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ ఒక డైరెక్షన్ ఇవ్వాలి, ఎక్కడా కూడా ఇటువంటి ఇల్సిట్ లిక్కర్ రాకుండా చేయాలి. ఇవాళ ఈ పాలసీలో కూడా కళ్ళు కులాల వారికి కూడా, గీత కులాలకు సంబంధించినటువంటి కమ్యూనిటీస్కి కూడా ఈరోజు 10% ఇచ్చి దాదాపు 340 షాపులు మరి వాళ్ళందరికీ కూడా ఇచ్చి లైసెన్స్ ఫీజు కూడా 50% వాళ్ళకి ప్రోత్సహించడం జరుగుతుంది. అదే కాకుండా టూరిజంని కూడా పెంచుకోవడానికి మొన్న క్యాబినెట్ కూడా డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఏదైతే ఇవాళ స్టార్ హోటల్స్ ఉన్నాయో 3 స్టార్ అబవ్ ఉన్నటువంటి హోటల్స్కి కూడా లైసెన్స్ ఫీజులో తగ్గించి మరి వారిని కూడా ప్రోత్సహించడానికి కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఒక మంచి వాతావరణాన్ని ఇవాళ ఇవన్నీ కూడా మరి సక్రమంగా నిర్వహించుకుంటూ ప్రజలకి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతూ ఇవాళ 13 రకాలైనటువంటి టెస్టులు చేస్తున్నాం. దాదాపు 5 ప్రాంతాల్లో వీటి మీద లేటెస్ట్ టెక్నాలజీతో, గతంలో కేవలం ఆల్కహాల్ స్ట్రెంత్ మాత్రమే చూసేవాళ్ళు, ఎంత పర్సంటేజ్ ఉందో లిక్కర్ పర్సంటేజ్ మాత్రమే చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు అన్ని రకాలైనటువంటి టెస్టులు కూడా చేసి ప్రజల ఆరోగ్యాలతో పాటు ఒక మంచి వాతావరణాన్ని ఆంధ్ర రాష్ట్రంలో నిర్వహించాలి, ఆ వచ్చిన ఆదాయాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలి అనే ఉద్దేశం చేస్తున్నాం. ఇవాళ మేము 100% అన్ని షాప్స్లో కూడా డిజిటల్ పేమెంట్స్ పెట్టాం. ఇదే కాకుండా ఆన్లైన్ వాళ్ళు ఏదైతే బ్రాండ్స్ కావాలనుకున్నారో అన్నీ కూడా ఆన్లైన్లోనే వాళ్ళు ఇంటెంట్ పెట్టే విధంగా ఏర్పాటు చేశాం. ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ పెడుతున్నాం. ఎక్కడ దొరికినా కూడా ఆ బాటిల్ ఎక్కడి నుంచి వచ్చిందో ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ పెడుతున్నాం. అందుకని కాంపౌండింగ్ కూడా ఎక్కడన్నా బెల్ట్ షాపులుగా నిర్వహిస్తామంటే ఆ షాపు కూడా లింక్ చేసి ఫస్ట్ టైం కాంపౌండింగ్ చేస్తాం, సెకండ్ టైం కూడా వాళ్ళు చేస్తే వాళ్ళని షాప్ రద్దు చేస్తున్నాం. ఇంత స్ట్రిక్ట్గా ఇవాళ డిపార్ట్మెంట్ చాలా పకడ్బందీగా ముందుకెళ్తున్నాం. మరి ఏదన్నా సలహాలు సూచనలు ఉన్నా కూడా పబ్లిక్ నుంచి తీసుకుంటున్నాం. అట్లాగే డిపార్ట్మెంట్ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళని కూడా మరి చాలా మంచి పేరు ప్రభుత్వానికి వచ్చే విధంగా ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ముందుకెళ్తాం.